ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే వాటిని ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహించాలనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీపీటీడీ ఉద్యోగ సంఘం జేఏసీ నేతలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆర్టీసీ సొంతంగానే ఈ బస్సులను నడపాలని డిమాండ్ చేశారు. స్త్రీ శక్తి పథకం కారణంగా బస్సుల్లో రద్దీ పెరిగిందని, ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీపీటీడీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ పిఎన్బిఎస్ కాంప్లెక్స్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీజేఏసీ కన్వీనర్ వై శ్రీనివాసరావు, పల్లిశెట్టి దామోదర్రావు, కో కన్వీనర్ శ్రీనివాసరావు మాట్లాడారు. ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే వాటిని ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహించాలనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ సొంతంగానే ఈ బస్సులను నడపాలని, ఆర్టీసీ సిబ్బంది ద్వారానే సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం వల్ల ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల సంఖ్య రోజుకు 35 లక్షల నుంచి 60 లక్షలకు పెరిగిందని నాయకులు పేర్కొన్నారు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినా అందుకు తగ్గట్లుగా కొత్త బస్సులు గాని, సిబ్బంది గాని పెరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు చాలకపోవడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన మంచి పేరు కాస్త చెడ్డ పేరుగా మారే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి వెంటనే పెరిగిన రద్దీకి అనుగుణంగా 4000 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు భవిష్యత్తు రిటైర్మెంట్లను దృష్టిలో ఉంచుకొని 15,000 మంది సిబ్బందిని కొత్తగా రిక్రూట్ చేయాలని ఏపీజేఏసీ తరపున డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈహెచ్ఎస్ ద్వారా సరైన వైద్య సౌకర్యాలు అందడం లేదని, కావున విలీనానికి ముందు ఉన్న పాత వైద్య విధానాన్నే పునరుద్ధరించాలని వారు కోరారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిపై ఈ నెల 11వ తేదీన ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేస్తామన్నారు. జూన్ 28వ తేదీన మళ్లీ సమావేశమై భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనను తొలగించాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రజల మనోభావాలకు సంబంధించి ప్రజలతో మమేకమైనటువంటి సంస్థ. ఈ సంస్థలో ఈ మధ్యకాలంలో స్త్రీ శక్తి ప్రవేశపెట్టడం ప్రభుత్వ పరంగా మిగతా స్కీమ్స్ కన్నా బ్రహ్మాండంగా సక్సెస్ అయిన స్కీమ్ ఏంటంటే స్త్రీ శక్తి స్కీమ్ అనేది అందరికీ తెలిసిందే. దాదాపు కోట్లాది మంది మహిళలు ఇవాళ వినియోగించుకున్న పరిస్థితులు. ఇవాళ ప్రధానంగా ఆర్టీసీ యాజమాన్యానికి స్త్రీ శక్తి అమలు చేసిన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందులు, సరిపడా బస్సుల సంఖ్య లేకపోవటం వల్ల వచ్చే పరిణామాలు, మరి అందులో సిబ్బంది ఆ స్త్రీ శక్తి ఇంప్లిమెంట్ చేసే దాంట్లో వచ్చేటువంటి కేసులు కానీ తదితర ఇబ్బందులు, వీటన్నిటిని దఫాలుగా దాదాపు 6 నెలల నుంచి వివిధ సంఘాలుగా ప్రభుత్వం దృష్టికి, మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అందులో ప్రధానంగా బస్సుల కొనుగోలులో మరి ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే విద్యుత్ బస్సులు తీసుకోవాలి ఏపీఎస్ఆర్టీసీకి ఏదైతే సూచించడం జరిగిందో, మరి విద్యుత్ బస్సులు కొనుగోలు వల్ల మాకు అభ్యంతరం కాదు, కానీ విద్యుత్ బస్సులు కొనుగోలుతో పాటు ముఖ్యమంత్రి గారు చెప్పేది మొత్తం ప్రైవేటు నిర్వహణలోనే జరగాలనే దాని మీదే ఇవాళ ఆర్టీసీ మనుగడే ప్రసారమయ్యేటువంటి పరిస్థితుల్లో ఇవాళ విద్యుత్ బస్సులని ఇవాళ జేఏసీగా సుదీర్ఘ చర్చ చేసి వాళ్ళందరూ ఇవాళ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొనదలుచుకున్నటువంటి విద్యుత్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వం ద్వారాగా కొంటూ సిబ్బందిని కూడా మరి ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందితో నిర్వహిస్తేనే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది ఏదైతే మరి ప్రపోజల్ రావడం జరిగిందో దాన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఇవాళ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది, ఇప్పుడు విద్యుత్ బస్సులు ఏదైతే మరి బస్సులు 2 రకాల బస్సులు ఏదైతే ఇవాళ తీసుకోవాలని పెట్టారో అందులో 30 సీటింగు 35 సీటింగ్తో ఇవాళ బస్సుల నిర్వహణకు వస్తే దాదాపు పల్లి వెలుగు బస్సు 60 మంది సిట్టింగ్తో వెళ్ళేటువంటి 59-60 వెళ్ళేటువంటి సిట్టింగ్కి వెళ్ళే బండికి ఈ బస్సుల వల్ల ఒక బస్సు దాదాపు సుమారు 2 బస్సులు రావాల్సిన పరిస్థితి వస్తే ఇవాళ 2 బస్సులే తక్కువైనటువంటి పరిస్థితుల్లో మరి దాదాపు 15 ఇయర్స్ దాటేటువంటి బస్సుల సంఖ్య కూడా విత్ ఇన్ పీరియడ్లో ఎక్కువ ఉండటం వల్ల
ఇవాళ కొత్త బస్సులు కొనుగోలు ఆవశ్యకత ఇవాళ చాలా తీవ్రంగా ఫాస్ట్గా ఏర్పడాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మిక ఉద్యోగ సంఘాలుగా ఒక జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీకి సంబంధించి ఏపీపీటీడీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీగా నామకరణం చేస్తూ దానికి కన్వీనర్లుగా నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ నుంచి వై శ్రీనివాసరావు గారు, అలాగే ఏపీపీటీడీ ఎంప్లాయీస్ నుంచి పాల్సిట్ దామోదరరావు గారు ఇద్దరు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సంబంధించి ఇద్దరు కన్వీనర్సు, అలాగే కార్మిక పరిషత్ నుంచి ఇద్దరు కన్వీనర్సు, అలాగే యునైటెడ్ వర్కర్స్ నుంచి ఒక కన్వీనరు, ఒక కో కన్వీనర్సు వ్యవహరిస్తారు. మిగిలిన జేఏసీ సంఘ సభ్యులుగా అందరినీ చేర్చుకొని భవిష్యత్తులో కార్యక్రమాలన్నీ కూడా జేఏసీ ఆధ్వర్యంలో నడపాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ జేఏసీలో వచ్చిన ఉద్యోగ సంఘాలే కాకుండా ఇంకా సంస్థలో ఉన్నటువంటి సంఘాలు అసోసియేషన్ సంబంధించి మద్దతు కూడగట్టి భవిష్యత్తులో సంస్థ పరిరక్షణ కోసం ఉద్యోగ హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం చేయడం అయితే జరిగింది. ప్రధానంగా ఇవాళ ఉద్యోగులందరినీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రభుత్వ విధానాలు, తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు, వాటన్నిటిని ఉద్యోగుల్లో చైతన్యపరిచి ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు సంబంధించి 4 జోన్లలో 5 సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అందుకు సంబంధించి 16వ తారీఖున విజయనగరం జోన్కి సంబంధించి విజయనగరంలో జరపాలని, అలాగే 17వ తారీఖున విజయవాడలో జరపాలని, 18వ తారీఖున నెల్లూరు జోన్కి సంబంధించి నెల్లూరులో జరపాలని, కడప జోన్కి సంబంధించి పెద్ద జోన్ కాబట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలకు సంబంధించి 19వ తారీఖున తిరుపతిలో జరపాలని, అలాగే ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాలకు సంబంధించి 20వ తారీఖున అనంతపురంలో సదస్సులు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనంతరం ఈ సమస్యల పరిష్కారం కోసం ఏదైతే విద్యుత్ బస్సులకు సంబంధించి కానీ స్త్రీశక్తి సంబంధించినటువంటి ఇబ్బందులు, ప్రభుత్వం స్త్రీశక్తి సంబంధించి సూపర్ 6లో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీశక్తి ప్రభుత్వానికి చాలా మంచి పేరు తెచ్చింది, చాలా మైలేజ్ను కూడా తెచ్చింది. ఇవాళ స్త్రీశక్తి ప్రవేశపెట్టక ముందు ఆర్టీసీలో 35 లక్షల మంది ప్రయాణికులు రోజుకు ప్రయాణిస్తుంటే ఇవాళ 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అంటే రోజుకి 25 లక్షల మంది ప్రయాణికులు పెరిగినప్పుడు కూడా ఒక్క బస్సు పెంచలేదు, ఒక సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయలేదు. అంతేకాకుండా ఇవాళ స్త్రీశక్తి గత ఏడాది ఆగస్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి నేటికి 270 బస్సులు తగ్గాయి, సుమారు 1800 మంది రిటైర్మెంట్ అయిన పరిస్థితి. ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పడిందో అది కేవలం హక్కుల కోసం కాదు, బాధ్యతతో కూడిన జేఏసీ ఇది. ప్రభుత్వానికి ఏదైతే గత ప్రభుత్వంలో ఒక షాడో ముఖ్యమంత్రి ఉద్యోగులు మా ప్రయారిటీ కాదు అని చెప్పి మాతోనే అన్న సందర్భం జరిగింది. అలాంటి ఒక దుర్మార్గమైన పరిపాలన నుంచి ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్లోకి మనం 2024 నుంచి వచ్చాం. మేమైతే ఉద్యోగులుగా ఈ ప్రభుత్వాన్ని ఫ్రెండ్లీ ప్రభుత్వంగానే భావిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పత్రిక పథకం స్త్రీశక్తి ఏదైతే ఉందో ఆ స్త్రీశక్తి పథకం విజయవంతంగా అమలు జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులో ఆ పథకం ఇంకా సక్సెస్ఫుల్గా అమలు జరిగే క్రమంలో రాబోయే సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఒక బాధ్యతతో కూడుకున్న కార్యక్రమం మేము చేపట్టాం. దాంట్లో భాగంగానే రాబోయే కాలంలో గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఇలాంటి ఒక టాస్క్లు ఆర్టీసీ ముందున్నాయి. రెండోది ఏంటంటే రాబోయే నెలల్లో కొన్ని వందల బస్సులు కాలం చెల్లిపోయే పరిస్థితి ఉంది. వాటి స్థానంలో కొత్త బస్సులు కూడా రావాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయో ఈ ఎలక్ట్రిక్ బస్సులని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆ టెక్నాలజీ ద్వారా ప్రజలకి ఎంతో మెరుగైన సౌకర్యాలు అందించాలనే సదుద్దేశంతో ఒక మంచి బృహత్తర కార్యక్రమంతో ఆయన ఉన్నారు. వారి ఆలోచనలు మేము స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ బస్సులని డిపోల నుంచి ఇప్పుడున్న డిపోల స్థానంలో పెట్టకుండా వాటికి ప్రభుత్వ స్థలాలు కేటాయించి కొత్తగా డిపోల నిర్మాణంలాగా చేసి అక్కడి నుంచి ఆపరేట్ చేయడం ద్వారా తాత్కాలికంగా ఇప్పుడు స్కీమ్ ద్వారా అదే టెండర్స్ ద్వారా తీసుకున్నప్పటికి కూడాను భవిష్యత్తులో దాన్ని ఇప్పుడు వెట్ లీజ్ కాకుండా డ్రై లీజ్ లాగానో లేకపోతే ఒక హైరర్ లాగానో లేకపోతే ఒక బస్సు కొనుక్కొని బ్యాటరీస్ అనే దాన్ని ప్రైవేట్ నుంచి తీసుకునే విధంగా ఒక అంటే కన్జంప్షన్ మనం ఖర్చు తగ్గించుకునేలాగా ఆర్టీసీ నిర్వహణ ఉండాలని, డ్రైవర్స్ కూడా ఆర్టీసీ ఉద్యోగులే ఉండాలని, అట్లాగే మెయింటెనెన్స్ స్టాఫ్ కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఉండాలని ఆ క్రమంలో ఒక ఆలోచన చేయాలని, ఇటువంటి విషయాలన్నీ కూడా నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలనేదే మా సంకల్పం. తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్యమం ఇది.
గతంలో 2 అనుభవాలు ఆర్టీసీ కార్మికులకి ఉన్నాయి. ఒకటి మ్యాక్సీ క్యాబుల్ జీవో, 2001లో జరిగినటువంటి సార్వత్రిక సమ్మె. ఈ రెండు కూడా ఆర్టీసీని పరిరక్షించుకోవడానికి కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాల ద్వారా రక్షించుకున్నటువంటి సందర్భం ఉంది. అలాగే ఈవేళ విద్యుత్ బస్సుల పేరుతోటి పూర్తిగా ప్రైవేటీకరణ వైపుగా ప్రభుత్వం వెళుతుందని చెప్పి ఈవేళ రాష్ట్రంలో ప్రజలంతా అనుకుంటున్నారు, కార్మికులు కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 4 డిపోలు ఆల్రెడీ మూసివేశారు. ఇంకొక 8 డిపోలు పాక్షికంగా పినాకిల్ అనే సంస్థకి కేటాయించారు. కనుక ఈ విధానం ఏదైతుందో ఇది ప్రజల్లో ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్కి సంబంధించి ఒక తప్పుడు ఇమేజ్ని ఇస్తుంది. గతంలో కూడా ఇలాగే చేశారు వీళ్ళు, ఇప్పుడు ఇదే నడుస్తుంది అనేది ఒక సంకేతం వస్తూ ఉంది. కనుక తక్షణం ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వం కొనాలి, ఆర్టీసీ నిర్వహించాలి, అందులో ఆర్టీసీ సిబ్బంది మాత్రమే పనిచేయాలనేది సూటిగా మా డిమాండు. ముఖ్యంగా ఈవేళ రాష్ట్రంలో చూసుకున్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో ఆన్ కాల్ అని, అద్దె బస్సులని, అవుట్సోర్సింగ్ అని, అంటే శాశ్వత ఉపాధి లేకుండా పోయింది. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని టీడీపీ యువనేత గద్దె క్రాంతి కుమార్ అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకు, జీవితానికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరారు. ప్రీమియం చాలా తక్కువగా ఉంటుందని, ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఊహించిన విధంగా అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ను వినియోగించుకోవచ్చునని ఆయన అన్నారు. ఇన్సూరెన్స్ చేయించుకోవడం మంచిదని, కానీ దాన్ని ఉపయోగించే అవసరం ఎప్పుడు రాకూడదని కోరుకోవాలని చెప్పారు. తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 18వ డివిజన్ రాణిగారి తోటకు చెందిన యువకుడు పి సూర్యప్రకాష్ మే 28వ తేదీన స్టేడియం సమీపంలో ఫుడ్ కోర్టు వద్ద విద్యుద్ఘాతానికి గురై మృతి చెందాడు. యువకుడు మృతి చెందినప్పుడు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలిపేందుకు తన సొంత డబ్బులు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. టీడీపీ యువనేత ఎమ్మెల్యే తనయుడు గద్దె క్రాంతి నేడు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. సూర్యప్రకాష్ చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి మాట్లాడుతూ 19 ఏళ్ల యువకుడు విద్యుద్ఘాతంతో మృతి చెందడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బాధిత కుటుంబానికి తన వంతుగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ ఘటన గురించి జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కుటుంబానికి ఏదో ఒక రకంగా సహాయం జరిగేలా చూస్తామన్నారు. ప్రతి ఒక్కరు కూడా జీవితానికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరారు. ప్రీమియం చాలా తక్కువగా ఉంటుందని, ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఊహించని విధంగా అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ను వినియోగించుకోవచ్చునని చెప్పారు. టీడీపీ 18వ డివిజన్ అధ్యక్షుడు కొక్కెర తిరుపతయ్య మాట్లాడుతూ గత నెల 28వ తేదీన రాత్రి భారీ వర్షం కురవడం, అక్కడ జనరేటర్ ద్వారా విద్యుద్ఘాతానికి గురై సూర్యప్రకాష్ మృతి చెందాడని తెలిపారు. ఆ కుటుంబానికి ఏమైనా సహాయం చేయగలం గానీ యువకుడు ప్రాణాలు తిరిగి ఇవ్వలేమని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వారి కుటుంబాన్ని పరామర్శించి ₹1,00,000 ఆర్థిక సహాయం చేశారని చెప్పారు. మే 28వ తారీఖున ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద దురదృష్టవశాత్తు ఆ రోజు వానబడటం, అక్కడ జనరేటర్ నుండి వచ్చే వైర్లు షార్ట్ అవటం, అలాగే కరెంట్ షాక్ కొట్టి ఒక కుర్రాడు చనిపోవడం జరిగింది. సూర్యప్రకాష్ అనే కుర్రాడు 19 ఏళ్ళ వయసు కుర్రాడే. మన నియోజకవర్గ ఈస్ట్ నియోజకవర్గ 18వ డివిజన్ నివాసులైన మురళి గారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఆ అబ్బాయి జస్ట్ ఎంటర్ అయింది. ఆ రోజు నైట్ బిర్యానీ తినడానికి వెళ్ళి ఇలాగా దురదృష్టవశాత్తు కరెంట్ షాక్ కొట్టడం జరిగింది. ఇమీడియట్గా గద్దె రామ్మోహన్ గారు స్పందించి కుర్రాడి ఫ్యామిలీ మొత్తానికి ఆధారం కుర్రాడే కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పి పూనుకున్నారు. సొంత నిధుల్లోంచి ఒక ₹1,00,000 ఇమీడియట్గా తీసుకొచ్చి ఇవ్వమని నాకు ఆదేశాలు పంపించారు. అలాగే డివిజన్ నాయకులంతా కూడా ఇక్కడ కలిసి వచ్చి అన్ని విధాలుగా ఈ కుటుంబానికి సపోర్ట్ ఉండాలని చెప్పి కోరటంతో గద్దె రామ్మోహన్ గారు కూడా ఈ విషయాన్ని తప్పకుండా సీఎం ఆఫీస్కి తీసుకెళ్ళటం, అలాగే కలెక్టర్ ఆఫీస్కి కూడా తీసుకెళ్ళి ఇంకా ఏదో ఒక రకంగా ఉపాధి కలిగేటట్టు చేద్దామని చెప్పి కూడా ఆయన మాట ఇవ్వటం జరిగింది. మనోడు నైట్ టైం అక్కడికి వెళ్ళటం చాలా విషయము.
అక్కడ ఏంటంటే గతంలో కూడా ఇయర్కి ఒకసారి అక్కడ కంప్లైంట్ కూడా పెట్టారు ఆ జనరేటర్ వల్ల. పెడితే పేపర్కి కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని పండిస్తే ఇలా కుర్రోడు నష్టం, మనం ఏదైనా సాయం చేయగలుగుతాం కానీ చచ్చిపోయిన కుర్రోడు మనం తిరిగి లేమని కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. ఏంటంటే ఆ విషయం తెలుస్తూనే మన శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ గారు ఆ రోజు ఆయనకు తెలుపుతున్నాను హైదరాబాద్లో ఉండబట్టి తర్వాత ఆయన వచ్చి చూసి ఆ కుటుంబం జరిగింది చాలా నష్టకరము, వాళ్ళకి ఏమి కూడా ఆధారకరంగా లేదని మనకి ఎమ్మటే ఆయన వచ్చి నేను 1 లక్ష రూపాయలు నా సొంత నిధులలో పంపించగలుగుతానని ఆ కుటుంబాన్ని మురళీకృష్ణ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే మన శాసనసభ్యుడు తూర్పులో ఎంత చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఆయన మీద కావాలని కొంతమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన్ను ఏదో అనుకుంటారు. ఎందుకంటే 2014లో ఆయన ఇక్కడ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ గారు ఉండగా కూడా ఆయన కింద ఉన్న శంశాలు కార్యపేటలు అనేవాళ్ళు ఆయన విమర్శించే స్థాయికి వచ్చారు. మొన్న గద్దె గారికి మా వందనాలండి. ఆయన చేసిన సాయం మేము మర్చిపోలేము. మాకు ఇంకా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంకా ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. ఏది ఏమైనా సరే ఆ ఫుడ్ కోర్ట్ వల్ల మా అబ్బాయికి నష్టం జరిగింది. మీరు ఏదో ఒకటి చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మాకు కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మాకు గద్దె గారి సపోర్ట్ కూడా ఉంది. దాని ద్వారా మాకు ఇంకా కొంచెం ముందుకి ఈ ప్రాసెస్ జరగాలని కోరుకుంటున్నామండి. విశాఖ స్టీల్ ప్లాంట్లో యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఘోర ప్రమాదం జరిగిందని సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని, మృతుల కుటుంబాలకు 5 కోట్ల చొప్పున పరిహారం అందించడంతో పాటు కుటుంబంలోని ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్లాంట్లో సమగ్ర సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆయన కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 5 రెగ్యులర్ ఉద్యోగులు, 3 కాంట్రాక్ట్ ఉద్యోగులు అప్పటికప్పటికే మాడి చనిపోయిన పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితి. ఈ ప్రమాదానికి కారణం యాజమాన్య నిర్లక్ష్యమే కారణం. ఈ ప్రమాదం SMS 1 దగ్గర లాడెల్స్ ఈ బకెట్లో ఊరు తీసుకెళ్ళి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. 500 డిగ్రీల టెంపరేచరు. ఈ లాడెల్స్ని మెయింటెనెన్స్ సరిగా చేయట్లేదు యాజమాన్యం. ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రమాదం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉన్నది. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత యాజమాన్యమే వహించాల్సి ఉంటుంది. దీని మీద న్యాయ విచారణ జరిపించాలి. అలాగే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని సిఐటియు ఏపీ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబానికి ఒక కుటుంబానికి 5 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి సిఐటియు ఏపీ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. ఈ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ఘోరమైన ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందించడం, మొసలి కన్నీరు కార్చడం, కొంత నష్టపరిహారం ఇవ్వడం, తర్వాత ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడం అనేది పరిపాటిగా మారింది. ప్రభుత్వం, తనిఖీ యంత్రాంగం, పరిశ్రమల శాఖ, అట్లాగే ఈ సేఫ్టీ ఆడిట్లు సక్రమంగా నిర్వహించకపోవడం వీటికి కారణాలు. ఇప్పటికైనా ప్రభుత్వం సక్రమైన చర్యలు తీసుకోవాలి. కంప్లీట్గా న్యాయ విచారణ జరపాలి. సంబంధిత బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మృతుల కుటుంబానికి 5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లింపుతో పాటు కుటుంబంలో ఒకరికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి సిఐటియు ఏపీ కమిటీ డిమాండ్ చేస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.